అందరికీ నమస్కారం అండి. నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను స్టేజ్ మీదకి పిలవద్దని. ఓకే సార్, మనం కిందకి వెళ్ళి మాట్లాడదాం. మా గ్రౌండ్ ఇంటరాక్షన్ కూడా వచ్చు. అంటే మా ప్రాబ్లం మాకుంది, ఈ పొట్ట బిగించి మాట్లాడలేకపోతున్నాను బ్రీతింగ్, అందువలన. నేనెవరితో చెప్పుకోవాలి సార్, కొన్ని సంవత్సరాల నుంచి బిగించుకొని ఉన్నాను. వద్దండి, మీకు దండం పెట్టేస్తాను, మీరు ఎప్పుడైనా మరి డామినేషన్. కానీ సార్, ఇక్కడ వచ్చిన డైరెక్టర్స్ గారికి, ప్రొడ్యూసర్స్కి అండ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేసిన మా డైరెక్టర్ సుబ్బు గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందులో నరేష్ గారికి. సార్, మీరేమనుకుని ఉంటే మొన్న కొంచెమే చెప్పా, ఇంకో ఎపిసోడ్ చెప్పమంటే చెప్తాను. ఈ నరేష్ గారు క్యారెక్టర్లో ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే అసలు ఆయన బయటికి రావడానికి కూడా ఇది లేదు, అంత ఇన్వాల్వ్గా చేశారు. డెఫినెట్గా సినిమా సక్సెస్. తర్వాత నేను అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగానండి ఒక మాట, నరేష్ గారు ఇంత ఇన్వాల్వ్మెంట్లో చేస్తున్నారు, నన్ను కొట్టే సీన్లు ఏమైనా ఉన్నాయా, వీడు తండ్రి మంచివాడు కాదని కొట్టే సీన్లు ఏమైనా ఉన్నాయా అని అడిగా. ఎందుకు వచ్చింది సార్ డౌట్ అన్నారు. నరేష్ గారు చూడడానికి సన్నగా ఉన్న, చేతులు పల్సగా ఉన్నాయి, తగిలిందంటే వాత తేలిపోయిద్ది, ఆయన ఇన్వాల్వ్లో నాకు తండ్రి అంటే అసహ్యం అని చెప్పి కొట్టాడు అనుకోండి, నాకు మటుకు వాత తెలియదు ఏమైనా ఉన్నాయంటే, మీరు అలాంటి ఏం భయపడద్దు సార్, ఏమీ లేదు, ఆయన లుక్కులతోనే మిమ్మల్ని చంపేస్తాడు అన్నారు. ఓహో, ఇది కూడా ఉందా, పోనీలేండి, కొంచెం ఆయనకు దూరంగానే మెయింటైన్ చేస్తానన్నాను. సార్ నరేష్ గారు, ఈ క్యారెక్టర్ని ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు సినిమా అయిపోయే వరకు మీరు ఇన్వాల్వ్మెంట్ చేసినందుకు మీ పెర్ఫార్మెన్స్కి నా నమస్కారం సార్. నిజంగా ఈ విషయంలో మటుకు మిమ్మల్ని నేను ఫాలో అవ్వాలి సార్, ఎందుకంటే అంత ఇన్వాల్వ్మెంట్ నేను చూడలేదు. తర్వాత స్క్రీన్ మీద చూసిన తర్వాత ఇట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ సార్. మీ కృషి వలన కానీ డెఫినెట్గా డెఫినెట్గా సినిమా 100% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మొన్న అన్నట్టుగా ఇది నాకు మంచి సక్సెస్ వస్తుంది సార్, అంతే సార్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు బ్రీతింగ్ కష్టపడి ఆపాను, ఈ కష్టం. థ్యాంక్ యూ జయరామ్ గారు. ఈ సినిమాలో మనకి నరేష్ గారు బాటిల్ నుంచి ఇలా గ్లాస్లోకి ఒక స్టైల్లో పోసారు కదా, ఒకసారి గ్లిమ్స్ చూపిస్తాం దాన్ని, అలాగే మీరు ఒకసారి ట్రై ఏమైనా చేస్తారా? అంత అనుభవం లేదండి నాకు, సారీ సార్. అదే మళ్ళీ ఒక పెగ్గు వేస్ట్ అంటున్నాడు అక్కడ. లేదు సార్, మేము యాపిల్ జ్యూసే పెట్టాం. రియల్లీ కెప్ట్ ఓన్లీ యాపిల్ జ్యూస్. వద్దండి, చాలా కష్టం, మాకు ఆ ప్రాక్టీస్ లేదు, రాదు కూడా. ఓకే సార్, మేము అడిగాం, మా బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉండాలా వెళ్ళాలా మీ ఇష్టం సార్. సరే, పర్వాలేదు సార్, యాంకర్గా నాకు ఇంకో బాధలు కూడా తెలుసు. పొట్టని బిగపెట్టడం మాత్రమే కాదు, కాళ్ళు కూడా నొప్పేస్తాయి. మీరు వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏనయ్యా, నో, వీ వాంట్ టు స్టే ఆన్ స్టేజ్ ఫర్ సమ్ మోర్ టైమ్, సో లెట్ రోషన్ స్పీక్. ఎందుకు డైరెక్టర్స్ అందరు నవ్వుతున్నారు అంతగా? ఓ, నవ్వట్లేదు కార్తిక్ గారు. ఓకే, ఎస్ రోషన్. హాయ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇంత పెద్దవాళ్ళ ముందు మాట్లాడాలంటే అసలు మాటలు రావట్లేదు. బట్ December 20th బచ్చలమల్లి రిలీజ్ అవుతుందండి. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సుబ్బు సార్, థ్యాంక్స్ అలాట్ సార్, మీ బచ్చలమల్లిలో నన్ను చూసుకున్నందుకు. అండ్ నరేష్ అన్న, యు ఆర్ జస్ట్ ఫెనామినల్, థ్యాంక్ యూ సో మచ్. ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి రే? పెంపుడు జంతువులు పెరట్లోనే ఉండాలి రే, అలా కాదని ఇలా నా డాక్టర్ ముందుకు వచ్చాయనుకో గుద్దిచ్చి పడదొబ్బుతా. థ్యాంక్స్ లాట్. నాన్న రోషన్, నువ్వు ఎవరి కోసం తగ్గాలి అన్నావా, తాగాలి అన్నావా నాన్న? ఏమో నాకు అలా వినిపించింది నాయన, అక్కడ కూర్చున్నారు కదా అందుకనేనేమో.